మెట్రో భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. రెండో దశ భాగంగా పాత బస్తీలో 200 ఆస్తులకు డిక్లరేషన్ ఆమోదించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్. జనవరిలో పనులు ప్రారంభం. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు. సో ఈ 5వ పేజీలో ఏమో చూద్దాం. సో మెట్రోకి సంబంధించిన వార్త ఇది. పాత బస్తీలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్. ఇప్పటి నుంచి ఓల్డ్ సిటీ నుంచి మెట్రో పోబోతోంది. హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ పనుల ప్రభుత్వం మరో ముందడిగే వేసింది. పాత బస్తీలో భూసేకరణకు మొత్తం భూమి సేకరించడానికి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. 6వ కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 200 ఆస్తులకు డిక్లరేషన్ ప్రకటించారు. 24,269 కోట్లు, 76.4 కిలోమీటర్లు. మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లను 5 కారిడార్లతో ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. పార్ట్ ఏలో 5 కారిడార్లు, పార్ట్ బిలో ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం 116.4 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాబోయే 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కలెక్టర్ ఆమోదం అట. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల సేకరణ కీలకంగా మారింది. ఇప్పటికే భూసేకరణ కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ నోటీసులు జారీ చేసింది. అయితే 200 ఆస్తులను సేకరించనున్నారు. శనివారం ఆస్తుల సేకరణ డిక్లరేషన్కు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆమోదం తెలిపారు. దీంతో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి 2025లో 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి అధికారులు చెప్తున్నారు. సో భూసేకరణ పూర్తయి కింద మీద ఈ లొల్ల ఏమని అక్కడ 2025 జనవరిలో మాత్రం సెకండ్ ఫేజ్